హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, తిరుమల శ్రీవారు ఉన్నారు అనడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు. అదేంటంటే, ఇది 1964లో ప్రత్యక్షంగా జరిగిన ఒక ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పచ్చు. అందరూ శ్రీవారు ఉన్నారు అని నమ్ముతూ ఉంటారు. కానీ 1964లో జరిగిన ఈ సంఘటన ఏంటి అనేది నేను చదివినప్పుడు నాకు నిజంగా ఒళ్ళు పులకరించింది. సో అదే మీతో కూడా షేర్ చేద్దామని అనుకున్నాను. అదేంటంటే, శ్రీ అక్షత్కారం దక్కాలంటే అంత సులువుగా దొరికే భాగ్యం కాదు. కానీ ఓ వ్యక్తికి, వారి కుటుంబానికి తిరుమల శ్రీవారి అనుగ్రహం ఇవ్వడమే కాదు, వారి వల్ల విరాళాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత వారికే దక్కింది. కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాలో లక్కపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజు చిన్ననాటి నుంచే కుటుంబ భారం అతనే మోయాల్సి వచ్చేది. కానీ నాగరాజుకు వచ్చిన ఆ ఒక్క కళ తన జీవితాన్నే మార్చేసింది. నాగరాజు 1964లో రాత్రి పడుకునుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి నాగరాజుకి తనకి కాసుల హారం సమర్పించుకుంటావా అని అడిగారు. కానీ కలలో జరిగిన సంఘటనను నాగరాజు పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు గడిచిన తర్వాత ఉదయం గుర్తు తెలియని భక్తులు వారి ఇంటి ముందుకొచ్చి లడ్డు ప్రసాదంగా ఇచ్చి వెళ్తారు. ఆ ఘటనతో అకస్మాత్తుగా ముందు రోజు వచ్చిన కళ గుర్తుకొచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులందరినీ పిలిచాడు. తనకు వచ్చిన కళ గురించి చర్చించాడు. కాసుల హారం ఎలా చేయించవచ్చు అని ఆలోచించసాగారు. అందరికీ భక్తి ఉన్నా స్తోమత మాత్రం లేదు. కుటుంబానికి పరిష్కారం మార్గం ఏమాత్రం కనిపించలేదు. 108 కాసులు కాదు కదా, ఒక్కటి కూడా చేయించే శక్తి లేని వాళ్ళు కావడంతో తర్వాత చూద్దాంలే అని ఆ విషయాన్ని అప్పటికి వాయిదా వేశారు. అదే రోజు రాత్రి ఈ నాగరాజుకి స్వామివారు మళ్ళీ కల్లోకొచ్చి తన కోరికను మరోసారి గుర్తు చేశాడు. దీంతో ఆ విషయాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు నాగరాజు. తర్వాత రోజు కుటుంబ సభ్యులందరినీ తిరిగి సమావేశపరిచి జరిగిన సంఘటన వివరించాడు. బంగారం కాకపోయినా రాగి కాసుల హారం చేయించి మధ్యలో వెండి కాసులను చేరుద్దామని నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళీ అదే రోజు రాత్రి మళ్ళీ కల్లోకొచ్చి నాకు బంగారు కాసుల హారం మాత్రమే చేయించవా అని గట్టిగా కోరారు. దీంతో అతనికి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏకోజామునే కుటుంబ సభ్యులందరినీ పిలిచి మళ్ళీ ఇదంతా కూడా చెప్పాడు. ఇంట్లో ఆడవాళ్ళు మంగళసూత్రాలు విక్రయించినా 2 కాసులు కూడా రావు. అలాంటిది 108 కాసుల హారం ఎలా చేయించాలని మొదలుపడ్డారు. చివరికి దేవుడే దారి చూపిస్తాడని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి ఆ కుటుంబం ఒక్కపూట భోజనం మానేసి ఆ మిగిలిన డబ్బులతో స్వామివారికి కాసులహారం చేయించాలని నిర్ణయం చేసుకున్నారు. అప్పటి నుంచి 6 నెలల పాటు ఆ కుటుంబంలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఒక పూట ఉపవాసం ఉండడంతో ఆ మిగిలిన డబ్బులను కూడబెట్టి దాంతో 2 కాసులు బంగారం చేయించారు. కానీ ఇంకా 106 కాసులు చేయించాలి. నాగరాజు కుటుంబం నిత్యం స్వామివారిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు. తర్వాత వారి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు రావడం మొదలైంది. నాగరాజు తమ్ముడికి ఉద్యోగం రావడం, ఏడాదికి వారి పొలాల్లో ఉండే ప్రాంతంలో సాగునీటి పథకం కారణంగా సాగునీరు ప్రవహించి 3 సంవత్సరాలు బీడు భూములుగా ఉన్న పంట పండించడానికి అనువుగా మారాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. కాసుల హారం సేకరణ ఉద్యమం ఊపందుకుంది. ఆరంభించిన 16 సంవత్సరాలకి వాళ్ళ దీక్ష ముగింపు దశకు చేరుకుంది. 108 కాసుల హారం తయారైంది. ఇక శ్రీవారికి సమర్పించే ముహూర్తం వచ్చింది. అదే సమయంలో నాగరాజుకి మరోసారి స్వామివారు కల్లో ప్రత్యక్షమయ్యారు. అందరూ కలిసి చేయించారు. మీరందరూ కలిసి వచ్చి నా ముడుపుని చెల్లించుకోండి. మీ హారంతో నన్ను దర్శించుకోండి. మీకు ఏమన్నా సమస్య వస్తే
ఈ వ్యక్తి కలవండి అంటూ అదృశ్యమయ్యాడు. ఈ వ్యక్తిని కలవండి అంటూ. కానీ అది ఏ వ్యక్తి అనేది చెప్పలేదు. భక్తులు కానుకగా ఇచ్చిన ఆభరణాలను స్వామివారికి అలంకరించాలంటే అప్పటి నిబంధనల ప్రకారం వర్తన సమర్పించాలి. కానీ ఆ కుటుంబం వద్ద దారి ఖర్చులకు మాత్రమే సొమ్ము ఉంది. 108 కాసుల హారానికి వర్తన అంటే సుమారు 2 లక్షల నగదు చెల్లించాలి. అంటే నాకు తెలిసినంత వరకు ఏదైనా మనం బంగారు వస్తువు దేవుడికి ఇవ్వాలంటే ఏదైనా డిపాజిట్ లాంటిది చేయాలేమో అని అనిపించింది ఈ వర్తన అంటే. అయితే జరిగిన విషయాన్ని నాగరాజు ఆలయ సర్కార్కు తెలిపారు. అయితే ఇదే విషయాన్ని ఈవో ఆర్కే ప్రసాద్ గారు, అంటే ఆ రోజుల్లో 1964 ఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు. గంటలో ఈవోని ఆర్కే ప్రసాద్ గారు తిరుమలకి చేరుకోమని చెప్పారు. అతను వచ్చాక నాగరాజు చెప్పిందంతా కూడా విన్నారు. వారి వద్ద వర్తన క్రింద చెల్లించడానికి డబ్బు కాదు కదా, అభిషేక సేవ అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి టిక్కెట్ డబ్బులు కూడా లేవు. ఉన్నదల్లా శ్రీవారు చెప్పినట్లు చేశాం. ఆయన అభిష్టం నెరవేరేలా ఆయనే చూస్తాడు అన్న నమ్మకం తప్ప వాస్తవానికి వర్తన నిబంధన ఇప్పటిది కాదు. పూర్వకాలంలో రాజులు, జమీందారులు, సంపన్నులు తరచూ ఇలాంటి బహుమానాలు తీసుకువస్తూ స్వామివారికి అలంకరించాలని దేవస్థానం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉండడంతో వచ్చిన నిబంధనే వర్తన. కానీ నాగరాజు విషయం అలా కాదు. 16 సంవత్సరాలుగా కుటుంబం అంతా ఒక్కపూట ఉపవాసం ఉంటూ స్వామివారికి తయారు చేయించిన కాసుల హారం. ఇది కూడా స్వామివారు కలలో ప్రత్యక్షమై కోరి చేయించుకున్న హారం. వారి విశ్వాసం వమ్ము కాకుండా వారికి సహాయం చేయడమే న్యాయం అనిపించింది ఈవో ఆర్కే ప్రసాద్ గారికి. దీంతో వారికి వర్తన నిబంధన మినహాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మర్నాడు అభిషేక సేవ అనంతరం కాసుల హారాన్ని స్వామివారికి అలంకరించారు. ఆ కుటుంబం అంతా గోవిందా అంటూ భక్తి తన్మయంతో స్వామివారిని దర్శించుకున్నారు. అటు తర్వాత అదే అంశం పాలక మండలి ముందు వచ్చింది. ఈవో తీసుకున్న నిర్ణయానికి పాలక మండలి అభినందించింది. ఇకపై సామాన్య ప్రజలకు వర్తన నిబంధన ఉండదంటూ నిర్ణయం తీసుకుంది. అలా సంపన్నులను కట్టడి చేయడానికి అమల్లోకి వచ్చిన ఈ వర్తన నిబంధన సామాన్య భక్తుల సౌకర్యం కోసం తొలగించింది టీటీడీ. సో ఇది మనం వింటూ ఉన్నప్పుడు నిజంగా స్వామివారు ఉన్నారు అని అనిపించేలా ఉంటుంది. సో ఇదే కాదు, తిరుమలలో ఇంత జనం ఎప్పుడు ఒక్కొక్క రోజు దర్శనానికి 12 అవర్స్, 10 అవర్స్, 6 అవర్స్ అని చెప్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ అందరూ వెళ్తూ ఉన్నారంటే ఈ స్థలంలో ఏదో మహత్యం ఉంది. ఈ స్థలంలో మహత్యం ఉంది కాబట్టే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని ఇది ఇక్కడ ఈ స్థలానికి ఉంది. సో అది మన వెంకటేశ్వర స్వామి ఉండే స్థలం కాబట్టి ఈ శ్రీవారిని ఇలా దర్శించుకుంటూ ఉంటారు అందరూ. చాలామంది చాలా రకాలుగా శ్రీవారి కోరికలు తీరుతూ ఉంటాయి. అలాగే మళ్ళీ కోరుకున్నప్పుడు మళ్ళీ వస్తామని కోరుకుంటారు. అలాగే మళ్ళీ 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 వస్తూ ఉంటారు. ఇలాగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఈ చిన్న కథ నాకు ఎందుకో బాగా అనిపించింది. అది మీతో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.